దేవుని నామమునకు వందనాలు. ఇప్పుడు ప్రభు దినములో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రిని ఆరాధించుట్లో దేవుడు మనకు సహాయపడి ఉన్నందుకై దేవునికి మనం ఎంతో వందనస్తులమై ఉన్నాం. ఎందుకంటే దేవదూతలు ఆరాధించే అటువంటి కోటాన కోట దూతలు ఆరాధించే గొప్ప మహిమ గల దేవుణ్ణి ఈ భూమి మీద నేను కూడా ఆరాధించటానికి దేవుడిచ్చినటువంటి ఈ గొప్ప ఆధిక్యతను బట్టి దేవునికి మనం ఎంతో వందనస్తులమై ఉన్నాం. అయితే ఈ సమయం కూడా ఇప్పుడు పరిశుద్ధమైనటువంటి బలలో మనం పాలు పొందే ముందుగా దేవుని యొక్క లేఖన భాగాలు మనం కొన్ని మాటలు చూసుకుందాం. చూడండి, యోబు గ్రంథము, దేవుని వాక్యములో నుంచి యోబు గ్రంథము 42వ అధ్యాయము 8వ వచనము కలిసి చదువుకుందాం. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టెలను మీరు తీసుకుని నా సేవకుడిని యోబు నొద్దకు పోయి మీ నిమిత్తము దహనబలి అర్పింపవలను. అప్పుడు నా సేవకుని యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయను. మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపకుండినట్లు నేను అతన్ని మాత్రము అంగీకరించేదను. ఏలయనగా నా సేవకుని యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు. మరి ఒక భాగం 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 28వ వచనము మనము కలిసి చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకునవలెను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్ర నుండి త్రాగవలెను. దేవుని నామమునకు వందనాలు. దేవుడు మన వినికిడిలో చదవబడిన ఈ లేఖన భాగాలు దేవుడు విరిచి తన పరిశుద్ధ ఆత్మ ద్వారా విరిచి మనందరికి పంచిపెట్టినట్లుగా ప్రభువు కృప మనకు తోడై ఉండి దేవుని యొక్క ఆత్మ మన యొక్క అక్కర తీర్చినట్లుగా సమృద్ధి అయిన జీవంలోనికి దేవుడు మనల్ని నడిపించునుగాక. కాబట్టి ఇక్కడ ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము దేవుణ్ణి ఆరాధించాం, దేవుణ్ణి మనం మహిమపరిచాం, దేవుణ్ణి మనం ఘనపరిచి ఉన్నాం. అయితే ఈ సమయాన్న ఇప్పుడు దేవుణ్ణి ఎవరైతే ఆరాధించారో ఇప్పుడు దేవుడు తన యొక్క పరిశుద్ధమైన శరీరంలోనికి రక్తములోనికి పాలు పొందటానికి దేవుడు మనల్ని ఆహ్వానించాడు. అయితే మనము వారం వెంబడి వారము దేవుని యొక్క శరీరాన్ని రక్తాన్ని మనము బలలో పాలు పొందుతున్నాం. అయితే పౌలు ఇక్కడ కొరింథీ సంఘానికి రాస్తూ అన్నాడు, కాబట్టి ఎప్పుడైనా బల్ల యొద్దకు వచ్చినప్పుడు, ఏ స్థలంలో నేను బల్ల యొద్దకు వచ్చినప్పుడు ప్రతి మనుషుడు తన్ను తాను మనకేం చేయాలంట, మనము పరీక్షించుకోవాలి. కాబట్టి క్రైస్తవ జీవితము ఎప్పటికప్పుడు ఏం చేయాలంట, శుద్ధి చేసుకోవాలి. కాబట్టి బైబిల్ చెప్తుంది, నేను పరిశుద్ధులైన ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండండి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మన దేవుడు పరిశుద్ధుడు కనుక మనమును కూడా పరిశుద్ధత కలిగి ఉండాలి. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో సవాలుతో కూడా మాట చెప్పారు, నాలో పాపముందని ఎవడు నేరస్థాపన చేయగలడు అన్నారు. కాబట్టి ఆయనలో పాపము లేదు. అలాగే దేవుని పిల్లలమైన మీరు, నేను కూడా పాపము లేని వారుగా జీవించాలని దేవుడు కోరుతున్నారు. పరిశుద్ధులుగా ఉండాలి దేవుడు కోరుతున్నాడు. పరిశుద్ధులుగా ఉండడానికి మన దేవుడు పిలిచాడంట. కాబట్టి తన ఘటాన్ని ఎలాగో కాపాడుకోవాలో, పరిశుద్ధంగా ఉండాలి, కాపాడుకోవాలి ప్రతివారి దేవుని చిత్తం అంట. పరిశుద్ధంగా ఉండడమే దేవుని చిత్తం. కాబట్టి పరిశుద్ధత లేకుండా మనం ఎంత జీవించినా దేవుని వాక్యం చెప్తుంది దానివల్ల మనకు ఫలము ఉండదు అని చెప్తా ఉంది. అందుకని ఇక్కడ యుగాంతమున మనకు బుద్ధి కలుగుటకై దృష్టాంతముగా మన పితరులైన వారి యొక్క జీవితము రాయబడింది. ఇక్కడ యోబు గ్రంథము మనం చూస్తే 42వ అధ్యాయములో, యోబు గ్రంథం 42వ అధ్యాయము దేవుడు 3 అద్భుతకరమైన సాక్ష్యాలు ఇచ్చాడు. మొదటిది చెప్తున్నాడు యోబు స్నేహితులతో, నా సేవకుడు యోబు నిమిత్తం ప్రార్థన చేయను అంటే యోబు ప్రార్థనాపరుడని సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ఇప్పుడు రెండవ సాక్ష్యం ఏంటంటే, మిమ్ముని బట్టి నేను యోబుని అంగీకరిస్తానని చెప్పలేదు, కానీ యోబుని బట్టి మిమ్మల్ని అంగీకరిస్తా. చూడండి రెండవ మాట. మూడవ మాట ఏం చెప్తున్నాడంటే,
నా సేవకుని యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైన మాటలు పలుకలేదు. కాబట్టి చూడండి, రెండవ మాట మీద మనం ధ్యానిస్తాం. కాబట్టి గత వారాల్లో మనము యోబు, నా సేవకుని యోబు మీ నిమిత్తం ప్రార్థన చేయని ధ్యానించాం. ఇప్పుడు రెండవదిగా ఏం చెప్తున్నాడంటే, నా సేవకుడిని యోబు చూడండి ఏమన్నాడు ఇక్కడ, నా సేవకుని యోబు మీ నిమిత్తం ప్రార్థన చేయను మొదటి మాట. రెండవ మాట చూడండి, మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపకుండినట్లు నేను అతనిని మాత్రము అంగీకరించెదను. నేను అతనిని మాత్రం అంగీకరించెదను. జాగ్రత్త మాట గమనించండి. మన జీవితము దేవునికి అంగీకారం అవ్వాలి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, మన ఆస్తి అంగీకారం కాదు, మన ఐశ్వర్యం అంగీకారం కాదు, మన డబ్బు అంగీకారం కాదు, మన బలి దేవునికి అంగీకారం కాదు, అర్పణ అంగీకారం కాదు, కానీ అర్పించేవాడు అంగీకారం అవ్వాలి. అర్పించేవాడు పరిశుద్ధంగా ఉండాలి, అర్పించేవాడు పవిత్రంగా ఉండాలి, అర్పించేవాడు దేవుని దృష్టికి యథార్థంగా ఉండాలి, అర్పించేవాడు దేవుని సంతోషపరచాలి, అర్పించేవాడు దేవుని హృదయాన్ని ఆనందింపచేయాలి. దేవుడు మన జీవితాలు చూసినప్పుడు సంతోషించాలి. అందుకనే యోబు స్నేహితులతో దేవుడు ఏం చెప్తున్నాడంటే, మిమ్ము నేను శిక్షించాలనుకున్నాను, నేను శిక్షించకుండా ఉండాలంటే మీ నిమిత్తం యోబుని మాత్రం ఏం చేస్తాడంట, దేవుడు అంగీకరిస్తాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, క్రైస్తవ పేరు పెట్టుకున్న నీవు నేను, మన జీవితము దేవుడు అంగీకరించే విధముగా ఉందా? దేవుడు చెప్పగలడా, నేను నిన్ను బట్టి నీ కుటుంబాన్ని అంగీకరిస్తున్నా, నిన్ను బట్టి నీ సంఘాన్ని అంగీకరిస్తున్నా, నిన్ను బట్టి మీ ఊరిని అంగీకరిస్తున్నా, నిన్ను బట్టి మీ దేశాన్ని అంగీకరిస్తున్నా. చూడు ఎంత దౌర్భాగ్యమైన జీవితంలో నా ప్రియమైన సహోదరి సహోదరుడా. యోబుని బట్టి అంట తన స్నేహితులు అంగీకరించాడంట దేవుడు. కాబట్టి యోబు గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు, నా సేవకుని యోబు నిమిత్తం ప్రార్థన చేయను, నా సేవకుని యోబు మీ నిమిత్తం అంటే మిమ్మల్ని బట్టి కాదు, నేను యోబుని అంగీకరించట్లా, యోబుని బట్టి మిమ్మల్ని ఏం చేస్తున్నాను, అంగీకరిస్తా. మూడవ మాట ఏం చెప్పాడంటే, యోబు పలికినట్లు మీరు నన్ను గురించి ఏం పలకలేదు, యుక్తమైనది పలకలా. చూసారండి, దేవుడు యోబు జీవితాన్ని ఎంతో తరచి చూశాడు, యోబు జీవితాన్ని పరీక్షించి చూశాడు. అందుకని యోబుని ఏమన్నాడంటే, నా సేవకుడైన యోబు. ఏం చెప్తున్నాడు, నా సేవకుడైన యోబు అని చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, కాబట్టి యోబు జీవితం దేవునికి అంగీకారమైందంట. కాబట్టి మన జీవితం కూడా ఈ నూతన నిబంధనలో మన జీవితము దేవునికి అంగీకారం అవ్వాలి. యోబు జీవితం ఎలాగ అంగీకరింపబడింది అంటే, యోబు గ్రంథం మొదటి అధ్యాయంలో మనం చూస్తే యోబు గురించి దేవుడు 3 అద్భుతకరమైన సాక్ష్యాలు ఇచ్చాడు, 3 చోట్ల సాక్ష్యాలు ఇచ్చాడు. ఒకటి, మొదటి అధ్యాయంలో యోబు ఊజు దేశమందు ఉన్నాడు. యోబు దేవుని వాక్యం రాబడింది, యోబు ధనవంతుడే కాదు, అతను వంటివాడు ఎవడు లేడని చెప్పాడు. దేని విషయంలో లేడని చెప్పాడు, యోబంట యథార్థవంతుడంట, న్యాయవంతుడంట, దేవుని భయభక్తులు కలిగిన వాడంట, చెడుతనమంతయు విసర్జించినవాడు. జాగ్రత్తగా గమనించండి. కాబట్టి మన జీవితము కూడా అంగీకరించబడాలి అంటే మనం ఈ 4 విషయములో సరి చేసుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు ఎవరివైనా నువ్వు కావచ్చు, నువ్వు ఏ జాతిలో నువ్వు జన్మించవచ్చు, ఏ భాష అయినా మాట్లాడి ఉండవచ్చు, నువ్వు అందచందాలు కలిగి ఉండవచ్చు, నువ్వు ఆస్తిని ఐశ్వర్యం కలిగి ఉండవచ్చు, నువ్వు పుట్టిక క్రైస్తవుడు కలిగి ఉండవచ్చు, కొన్ని వందల సంవత్సరాల నుంచి మీ కుటుంబ చరిత్ర క్రైస్తవుడు కలిగి ఉండవచ్చు, కొన్ని సంవత్సరాల నుంచి క్రైస్తవ జీవితం ఆరంభించుండవచ్చు. దేవుడు మన గురించి ఇలాంటి అద్భుతకరమైన సాక్ష్యం చెప్పగలడా? కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుని ఒకసారి పరీక్షించుకో. మన జీవితం చెప్తే ఇక్కడ యోబు గురించి అంటున్నాడు, యోబు యథార్థవంతుడంట, న్యాయవంతుడంట, దేవునికి భయభక్తి కలిగిన వాడంట, చెడుతనమంతా ఏం చేశాడంట, విసర్జించిన వాడు. 3 చోట్ల దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. కాబట్టి అపవాది దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, అపవాది దేవునితో సందు వచ్చినప్పుడు కూడా అప్పుడు అంటున్నాడు, అపవాదితో సవాలు చేస్తున్నాడు దేవుడు, ఓ అపవాది, నా సేవకుడు యోబుని నువ్వు ఆలోచించావా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని భయభక్తి కలిగిన వాడు, చెడుతనమంతా విసర్జించిన వాడు. 2వ అధ్యాయంలో కూడా చెప్తున్నాడు, నా సేవకుడు యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని భయభక్తి కలిగిన వాడు, చెడుతనమంతా విసర్జించిన అతను వంటి వాడు ఎవడు కూడా లేడు అన్నాడు. కాబట్టి దేవుడు
యోబు జీవితాన్ని అంగీకరించడానికి కారణం ఏంటంటే, యోబు గ్రంథం రండి, 31 అధ్యాయంలోనికి రండి. ఆయన ఆంతర్య స్వభావము, బాహ్య స్వభావం. కొంతసార్లు మనము శరీర రీతిగా మనము పరిసయ్యుల భక్తిని కలిగి ఉంటాం. జాగ్రత్తగా ఈ మాట గమనించండి. పరిసయ్యుల భక్తిని కలిగి ఉంటాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి దినాల్లో వేషధారణ శాస్త్రులతోనూ పరిసయ్యులతోనూ ఎక్కువగా పోరాడాడు. ఎందుకంటే శాస్త్రులు పరిసయ్యుల దినాల్లో వారు చెప్పుతారు కానీ చేసేవారు కాదు. వారి పైకి భక్తి కలిగి ఉన్నారు కానీ దాని శక్తిని ఆశ్రయించని వారు. పైకి వారు దీర్ఘ ప్రార్థన చేసేవారు కానీ దేవుని వాక్యం చెప్తుంది, వారు విధవరాళ్ళ ఇళ్లను దిగమింగుచు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు, అయ్యో వేషధారణ శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సోంపులోను పుదీనాలోను ఏం చేస్తున్నారంట? 10వ వంతు ఇస్తున్నారంట, కానీ కనికరాన్ని మర్చిపోయారంట. ప్రియమైన సహోదరి సహోదరుడా, క్రైస్తవులముగా యేసుక్రీస్తు ప్రభు వారి కనికరము గల దేవుడు. కాబట్టి శాస్త్ర భక్తి, పరిసయ్యుల భక్తి మన పరలోకం తీసుకుని వెళ్ళదు. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్పారంటే, శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కాకపోతే మీరు పరలోకానికి వెళ్ళరు. జాగ్రత్తగా గమనించండి. ఇది బాహ్య సంబంధ భక్తి గురించి యేసు ప్రభు వారు చెప్పట్లా, ఆంతరంగమైన భక్తి. అందుకని యేసు ప్రభు వారు అన్నాడు, వారు చెప్పింది మీరు చేయండి కానీ వారిలాగా మీరు నడవద్దు అన్నారు. వారు చెబుతారు కానీ చేయరంట. వారు చెబుతారు, ఈ దినాలు అనేక మంది చెబుతారు, కానీ దేవుని వాక్యం చెప్తుంది వారు చేయరు. అయితే చెయ్యని భక్తి తీసుకుని వెళ్ళదు పరలోకానికి. అయితే యేసు ప్రభు వారు అన్నాడు, శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే నీ నీతి అధికము కాకపోతే మీరు పరలోక రాజ్యానికి వెళ్ళరు అన్నాడు. అందుకనే శాస్త్రులు పరిసయ్యులారా, మీకంటే వేశ్యులు సుంకరులు ముందు పరలోకములో ఉంటారు అని చెప్పాడు. వారు బాహ్యముగా సుంకరులు పాపులుగా వారు కనబడ్డారు, కానీ దేవునికి ఆంతరంగంలో వారు ఎంతో ఒప్పించబడ్డారు, ఎంతో పశ్చాత్తాపడ్డారు. అయితే శాస్త్రులు ఏంటంటే, మేము మోషే శిష్యులము, మేము ఆచారాల పద్ధతులు వారికి చూపించారు. అయితే ఆచారము పద్ధతి పరలోకానికి చేర్చదు ప్రియమైన సహోదరి సహోదరుడా. కాబట్టి యోబు యొక్క ఆంతర్య జీవితాన్ని దేవుడు చూశాడు. పైకి దేవుని భయభక్తులు కలిగిన వాడే, యథార్థవంతుడే, న్యాయవంతుడే, దేవుని భయభక్తులు కలిగిన వాడే, చెడుతనం విసర్జించిన వాడే. మరి ఆంతర్యము ఎలా ఉన్నాడంటారండి? 31 యోబు గ్రంథము 31 చూడండి. శరీర సంబంధమైనది ఇక్కడ రాయబడింది. మొదటి వచనం, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటేని కన్యకను నేను ఎలాగూ చూచుదును. చూడండి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఎక్కడి నుంచి మొదలెట్టాడు? కన్నుతో మొదలెట్టాడు అంటున్నాడు. కన్నులతో నిబంధన చేసుకున్నాడంట. యేసుప్రభు వారు చెప్పారు మత్తయి సువార్తలో, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు ఆమెతో వ్యభిచరించినట్టే. పాత నిబంధన చెప్తుంది 2 వ్యక్తులు కలిసి పాపం చేస్తే వ్యభిచారం అని చెప్తుంది. అయితే క్రొత్త నిబంధన ఏం చెప్తుంది? ఒక వ్యక్తి మోహపు చూపు అనగా హృదయములో పాపము ఆలోచిస్తే చాలు, అతడు ఆమెతో వ్యభిచరించినట్టే, వీడు వ్యభిచారం అయిపోయినట్టే. చూడండి, పాత నిబంధన కంటే క్రొత్త నిబంధన ఇంకా క్రిటికల్ అయిపోయింది. పాత నిబంధన కంటే క్రొత్త నిబంధన ఇంకెక్కువ కొలబడుతుంది. కాబట్టి ఇప్పుడు మన పాత నిబంధన క్రైస్తవులం కాదు, కానీ కొత్త నిబంధన క్రైస్తవులం. పాత నిబంధనలు ఉన్నటువంటి యోబే ఇంత పరిశుద్ధత కలిగి ఉంటే, పాత నిబంధనలు ఉన్నటువంటి యోబే ఇంత పవిత్రత కలిగి ఉంటే, పాత నిబంధనలకు యోబే ఇంత యథార్థత కలిగి ఉంటే, పాత నిబంధనలు యోబే ఇంత దేవుని భయభక్తులు కలిగి ఉంటే, క్రొత్త నిబంధనలో ఉన్న మనము ఎంత భక్తిని కలిగి ఉండాలి, ఎంత పరిశుద్ధతను కలిగి ఉండాలి, ఎంత పవిత్రతను కలిగి ఉండాలి, ఎంత యథార్థతను మనం కలిగి ఉండాలి. ఇక్కడ యోబు చెప్తున్నాడు, నా కన్నులతో నేను నిబంధన చేసుకుంటుని కన్యకుని ఎలాగూ చూచుదును. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు నేను ఆ కన్నులకు నిబంధన చేసుకున్నామా? మన ముందున్న పూర్వమైన దైవజనులు అనేక మంది వివాహము లేకుండా, వివాహమైన తరువాత కూడా అక్రమ సంబంధాలు లేకుండా ఎంతోమంది పరిశుద్ధంగా సేవ చేశారు. కాబట్టి బైబిల్ ఏం చెప్తుందంటే, వేష సాంగత్యము చేయవానికి రొట్టె తునక కూడా మిగలదంట. వేష సాంగత్యము చేయవానికి రొట్టె తునక కూడా మిగలదంట. అందుకే ఇక్కడ యోబు తన శరీరం కన్నులతో చెప్తున్న నిబంధన చేసేసుకున్నాడంట. కన్యకు నేను ఎలాగో చూస్తా. కన్యకని ఎలా చూడాలి? తన భార్యను తప్ప అందరిని ఎలా చూస్తున్నాడంట? ఒక సహోదరిగా, ఒక అక్కగా, ఒక చెల్లిగా, ఒక తల్లిగా చూస్తున్నాడు తప్ప వేరేగా
చూడుట్లా, కన్నులతో నిబంధన చేసుకుంటేని. కన్నులతో నిబంధన చేసుకున్నాడంట. కన్యకలు ఎలాగో చూస్తా. కాబట్టి మన కన్ను చూడండి ఎంత భయంకరమైందో. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆయన కన్నుతో నిబంధన చేసుకున్నాడంట. తర్వాత చూడండి ఏం చెప్తున్నాడు, 4వ వచనం, ఆయన నా ప్రవర్తన ఎరుగును కదా, నా అడుగుజాడలన్నిటి లెక్కించును కదా. చూసారా, అడుగుజాడలు కూడా ఏం చేస్తాడంట, లెక్కించుకుంటున్నాడంట దేవుడు. దేవుడు చూస్తున్నాడు అనే భయాన్ని కలిగి ఉన్నాడు. దేవుడు దైవ భయము పాపం నుండి మనం దూరంగా తీసుకెళ్తుంది. దైవ చింతన పాపం నుండి బయటకు తీసుకుని వస్తుంది, పాపం నుండి దూరపరుస్తుంది. అందుకని యోసేపు దినాల్లో చూస్తే యోసేపుకు బైబిల్ లేదు, ధర్మశాస్త్రం అనేది లేదు, ఇక్కడ సంఘం లేదు. అయినను ఏ భయం కలిగి ఉన్నాడు, దైవభక్తిని కలిగి ఉన్నాడు, దైవ భయాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి దైవ భయము చాలా ప్రాముఖ్యమైనది. ఆ దైవ భయము ఏం తీసుకుని వెళ్తుంది, పాపము నుండి బయటకు తీసుకుని వెళ్తుంది. పాపము నుండి ఏం చేద్దంట, బయటకు తీసుకుని వెళ్తాది. దైవ చింతన ఉండాలి, దైవ చింతన. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇక్కడ తన యొక్క కన్నుతో ఉన్నాడు, నిబంధన చేసుకున్నాడు, కన్నుతో నిబంధన చేసుకున్నాడు. రెండవదిగా ఏం చేస్తున్నాడండి, తన అడుగుజాడలని చూసుకుంటా ఉన్నాడంట. చూడండి 3వదిగా చూడండి, అందుకే దేవుడు ఆయన జీవితాన్ని అంగీకరించాడండి. ఈ రోజుల్లో ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరుడా, నిన్ను నన్ను అంగీకరించకపోవడానికి ఏంటంటే మన అపవిత్రమైన జీవితమే, మన పాపపు జీవితమే, మన దోషభరిత జీవితమే మనల్ని అంగీకరించట్లా. మన హృదయాలోచనలు, మన చూపు, మన మాట, మన ప్రవర్తన, ఇవన్నీ కూడా దేవునికి అంగీకారం లేదు. అయితే ఇక్కడ యోబు గురించి ఏం సాక్ష్యం ఇస్తున్నాడంటే, యోబుకి ఆస్తి ఉన్నదనే సంతోషము కంటే మీ నిమిత్తము యోబుని ద్వారా మిమ్మల్ని అంగీకరిస్తానంటున్నాడు. యోబుని బట్టే మిమ్మల్ని క్షమిస్తా, యోబుని బట్టే మిమ్మల్ని ప్రేమిస్తా, యోబుని బట్టే మీ అపరాధములు క్షమిస్తానన్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని సన్నిధిలో ఉన్న నిన్ను బట్టి నీ కుటుంబాన్ని క్షమించగలడా దేవుడు? నిన్ను బట్టి మన ఊరిని క్షమించగలడా దేవుడు? నిన్ను బట్టి మన ఊరిని అంగీకరించగలడా దేవుడు? అందుకే ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, యోబు కన్నులతో నిబంధన చేసుకున్నాడంట. అంతే. ఏమని నిబంధన చేసుకున్నాడు, కన్యక నేను వేరేగా చూడను, పరిశుద్ధంగా నేను చూస్తా, పవిత్రంగా నేను చూస్తా అన్నాడు. రెండవది అడుగుజాడలు కూడా చక్కగా ఉన్నాయంట. ఆ తర్వాత చూడండి 5వ వచనం అంటాడు, అబద్ధికుడా నేను తిరిగిలాడిన ఎడల, మోసము చేయడానికైనా కాలు త్వరపడిన ఎడల. చూసారా, నా కళ్ళు దగ్గరకు నుంచి ఎక్కడికి వచ్చాడు, అడుగుజాడల దగ్గరకు వచ్చాడు, అడుగుజాడల దగ్గర నుంచి కాలు దగ్గర కూడా వచ్చాడు. అంటే శరీరము నుంచి ఏంటండి, శరీరము నుంచి అరికాలం మొదలు తల వరకు కూడా. చూడండి ఇక్కడ చక్కగా రాశాడు మాటలు. చూడండి ఇక్కడ 7వ వచనం మధ్య భాగంలో చూస్తే, నా మనస్సు నా కన్నులను అనుసరించి సంచరించిన ఎడలా. ఏంటండి, మనసు అంట కన్నులు, చూడండి కన్నులు అనుసరించలేదంట, మనసుకు ద్వారం పెట్టాడు. అందుకే పేతురు అంటాడు, నీ మనసు నడుము కట్టుకొనుడి. ఏం కట్టుకోవాలండి, మనసు నడుము కట్టుకోవాలంట. చూడండి కన్నుల దగ్గరకు వచ్చాడు, తర్వాత కాలు దగ్గరకు వచ్చాడు, పాదం దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు ఏమని చెప్తున్నాడు ఆయన, నా మనస్సు నా కన్నులను అనుసరించి ఇట్లా కన్ను చూస్తుంది, ఆశిస్తుంది. అందుకే బైబిల్ ఏం చెప్పింది, మొదటి యోహాను పత్రికలో లోకంలో 3 ఉన్నాయంట. ఒకటి ఏంటి, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. జాగ్రత్త మీరు గమనించండి. కాబట్టి ఈ నేత్రం ఏదైతే చెప్పుందో దాన్ని అనుసరించలేదంట. మనస్సు చూడండి ఆయన ఏం చెప్తున్నాడు ఇక్కడ, నా మనస్సు నా కన్నులను అనుసరించి సంచరించిన ఎడలా. చూడు తర్వాత ఏమన్నాడు, మాలిన్యమేమైనను నా చేతులకు తగిలిన ఎడలా. 9వ వచనం చూడండి, నేను హృదయమున పరస్త్రీని మోహించిన ఎడలా. ఎక్కడ అన్నాడు, 10వ వచనం, నా భార్య వేరొకరిని తిరగల విసురునిగాక, ఇతరులు ఆమెను కూడుదురుగాక. చూసారా ఎంత పవిత్రమైన జీవితం జీవిస్తూ ఉన్నాడు, పవిత్రం. అందుకే యోబు జీవితం దేవుడికి ఏమైపోయింది, అంగీకారం అయిపోయింది. యోబు జీవితం ఎలాగుందండి,
అంగీకరించబడే కారణం ఏంటి? కన్నులు చెప్పింది చేయట్లేదంట, కన్నులు నిబంధన చేసుకున్నాడంట. తర్వాత ఏం చేశాడు? పాదములు సరిగ్గా చూసుకున్నాడు, అక్కడ జారిపోతున్నాడేమో చూసుకున్నాడంట, కాలు పరిగెత్తుతుందేమో చూసుకుంటున్నాడంట, మనసు చూసుకుంటున్నాడంట, కన్నులు అనుసరిస్తుందేమో చూసుకుంటున్నాడంట. తర్వాత ఏం చెప్తున్నాడు ఇప్పుడు? నేను నా హృదయమందు పరస్త్రీని మోహించిన ఎడలా నా భార్యను ఇతరులు కూడుతారు, నా భార్య వేరొకరి తిరగలు విసురుద్దంట. చూడండి ఎంత గొప్పగా చేసుకున్నాడండి. దాని గురించి చెప్తున్నాడు ఇప్పుడు 11వ వచనం. అది దుష్కర్మ కార్యము, అది న్యాయాధిపతుల యొక్క శిక్షతో నొందతగినది. ఏంటండి? నేరం, నొందదగిన నేరం. చూడండి, మోహపు చూపు అనేది, వ్యభిచారం అనేది శిక్ష పొందతగినటువంటి నేరం అంట. పాత నిబంధనలోనే యేసుక్రీస్తు ప్రభువు భూమి మీదకి రాకమునిపే యోబు ఇంత పవిత్రత కలిగి ఉంటే, పరిశుద్ధత కలిగి ఉంటే, సంఘములో చేర్చబడిన మనము, దేవుని స్వరము వింటున్న మనము, పరిశుద్ధాత్మ కలిగిన మనము ఎలాగున పాపంలోనికి మనం వెళ్తామని బైబిల్ చెప్తా ఉంది. అందుకని ఇక్కడ అన్నాడు, అది నాశన కోపం వరకు దహించు అగ్నిహోత్రము, అది నా ఆదాయం అంతా నిర్మూలము చేయును. ఇది శరీర సంబంధమైన పవిత్రమైన ప్రవర్తన కలిగి ఉన్నాడు. మరి ఆత్మ సంబంధమైన ప్రవర్తన ఎలాగుంది యోబుకి? రెండు కలిగి ఉండాలి. ఓ క్రైస్తవుడా, ప్రియమైన సహోదరి సహోదరుడా, రెండు కలిగి ఉండాలి. శరీర సంబంధమైన పరిశుద్ధ సంబంధమైన ప్రవర్తన కలిగి ఉండాలి. రెండవదిగా చూడండి ఏమన్నాడు ఇక్కడ 22వ చూడండి 17వ వచనం చూడండి. ఇక్కడ రాయబడింది, తల్లిదండ్రులు లేని వారిని నా అన్నములో కొంచెమని తిననీయక నేను ఒంటరిగా భోజనము చేసిన ఎడల ఎవడైనను వస్త్రహీనుడై చచ్చుట నేను వస్త్రము లేకపోతే నేను చూడగను. వారి దేహములను దీవింపకపోయిన ఎడలను, వారు నా గొర్రెబొచ్చు చేత వేడిమి పొందకపోయిన ఎడలను, గుమ్మములో నాకు సహాయము దొరుకునని తండ్రి లేని వారు నేను అన్యాయము చేసిన ఎడలను. చూడండి ఇక్కడ అన్నాడు, నా భుజశల్యము దాని గూటి నుండి పడునుగాక, నా బాహువు ఎముకలోనికి విరుగునుగాక. చూడండి, అనగా ఆయన ఆహారం తింటున్నప్పుడు ఎవరైనా ఆహారం లేనివాడు వస్తే ఆహారం ఇచ్చేవాడంట, తన బట్టలు లేనివాడికి ఇచ్చేవాడంట. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు దినాల్లో బాప్తీసం ఇచ్చి యోహాను దగ్గరికి బాప్తీసం పొందడానికి 3 రకాల ప్రజలు వచ్చారు. ప్రజలు వచ్చి అడిగారు, ప్రజలు వచ్చారు, సుంకరులు వచ్చారు, సైనికులు వచ్చారు. వారు అడిగారు, అయ్యా బాప్తీసం ఇచ్చి యోహాను మాట చెప్పాడు, అయ్యా పరలోక రాజ్యము సమీపించినది, మారు మనసు పొందండి, మారు మనసు తగిన ఫలాలు ఫలించండి అన్నారు. అప్పుడు వారికి ఎంతో అనుమానం వచ్చింది, అయ్యా మారు మనసు ఫలం ఏంటయ్యా? ఎందుకంటే ఫలములను చెట్టు నరికి అగ్ని వేయబడి అంటున్నాడు అక్కడ ఆయన. కాబట్టి గొడ్డల చెట్టు వేరు ఉంచబడింది అంటున్నాడు. కాబట్టి సర్పసంతానమా మీరు మారు మనసు పొందండి అని చెప్తున్నాడు. అయితే ఇప్పుడు వారికి అనుమానం వచ్చి అడిగారు, అయ్యా మేము ఎలాగ మారు మనసు పొందాలి, ఫలాలు ఏంటి అని అడిగారు. అప్పుడు ప్రజలు వచ్చి అడిగారు, అయ్యా మేము మారు మనసు ఫలాలు ఎలా ఫలించాలి అని అడిగారు. అంటే వారు అన్నాడు, అయ్యా వాడు అంగి లేని వాడికి ఒకటి ఇవ్వండి, మీరు కొంచెం భోజనం పెట్టండి వారికి, తర్వాత ఏమేం చేయాలి అన్నారు. అయ్యా ప్రభుత్వము మీకు ఏదైతే ఇంత నిర్ణయించిందో అదే మీరు తీసుకోండి. ఇప్పుడు సైనికులు వచ్చి అడిగారు, అయ్యా మేమేం చేయాలి అన్నారు. అయ్యా మీరు లంచం తీసుకొని వద్దు, మీరు కలిగిన వాటితో మీరు తృప్తి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇలాగున ఆ దినాల్లో బోధించే యోహాను భక్తుడు ఉన్నాడు. యోబు దినాల్లో బోధించేవాడు ఎవరు లేరు, దేవుడే యోబుకు బోధించాడు. అందుకే యోబు ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను కానీ అలాగూ చేయకపోతే నా భుజము విడిపోనుగాక, నా చెయ్యి ఇరుగుపోనుగాక. చూడండి, అందుకే యోబు జీవితం దేవుడు ఏం చేశాడు? అంగీకరించాడు. యోబు జీవితం అంగీకరించాడు. తర్వాత ఏమన్నాడు 22వ వచనం, నేను అలాగూ చేయలేదు, నా బాల్యం మొదలుకొని దిక్కులేని వాడు తండ్రి భావంతో నన్ను భావించి నా యొద్ద పెరిగెను. నా తల్లి గర్భమందు పుట్టినాటి నుంచి దిక్కులేని వారికి నేను మార్గదర్శిని అయితేని. చూడండి, జాలిగల హృదయాన్ని కలిగి ఉన్నాడు, సహాయం చేసే హృదయాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరుడా సహోదరి, మనకు మనమే బ్రతకకూడదు. నేను, నా భార్య, నా పిల్లలే కాదు, దేవుని పిల్లలను కూడా పెంచి పోషించే బాధ్యత దేవుడు మనకి ఇచ్చాడు.
ఏం చెప్పండి? దేవుని పిల్లలను పెంచి పోషించే. కాబట్టి బైబిల్ ఏం చెప్తుందంటే, బీదలను కటాక్షించువాడు ధన్యుడు. కాబట్టి వాడికి యెహోవాకు అప్పిచ్చువాడు అంట. కాబట్టి దేవుని ప్రజలారా, మనము మన కొరకే దాచుకోకూడదు. దేవుని ప్రజలకు కూడా కొంత ఇస్తూ ఉండాలి. దేవుని ప్రజలకు సహాయం చేస్తూ ఉండాలి. అందుకే యోబు జీవితము పరిశుద్ధ జీవితమే కాదు, రెండవ బాహ్య జీవితంలో పరిశుద్ధ జీవితమే కాదు, ఏం జీవితం అంట? సహాయము చేసే జీవితం. సహాయం చేసే జీవితం ఏంటి? చేయి. నువ్వేదో అప్పు చేసి ఇవ్వక్కర్లా, కలిగింది సహాయం చేయి. దేవుని పిల్లలారా, ప్రియమైనటువంటి క్రైస్తవ ప్రజలారా, మనం అనేక సార్లు క్రీస్తును కలిగి ఉన్నటువంటి మనము ఈ సహాయం చేసే దాతృత్వమైన గుణాన్ని మనం మర్చిపోయిన వారుగా ఉన్నాం. ఎంతసేపు నేను బాగుండాలి, నా భార్య బాగుండాలి, నా పిల్లలే బాగుండాలి, ఇంకెవరు బాగుండకూడదు. దాచుకుంటారు. అయితే యేసుక్రీస్తు ప్రభువు ఎక్కడ భూమి మీద దాచుకోమని చెప్పలా, మీరు పరలోకమందు దాచుకోని అన్నాడు. కాబట్టి బేదలకు కనికరిస్తే, బేదలకు ఇస్తే లోకంలో మన ఫలం అధికమవుద్ది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, మనమే కాదు మన ఆహారం ఇతరులకు కూడా వాటా ఇవ్వండి. మనమే కాదు తినేది ఇతరులకు కూడా పోషించండి. అందుకే ఇక్కడ యోబు దగ్గర అంట దిక్కులేని వాడు, దరిద్రులు ఎలా పెరిగారంట? ఒక కుమారులాగా పెరిగారంట, ఒక తండ్రి యొద్ద పెరిగినట్లు పెరిగారంట. చూడండి ఎంత భక్తిని కలిగి ఉన్నాడు. అందుకే యోబు గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడంటే, యోబుని బట్టి మిమ్మల్ని క్షమిస్తా. చూడండి, యోబు బాహ్య జీవితం యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని భయభక్తి కలిగిన వాడు, చెడుతనం విసర్జించినటువంటి వాడు. అతని వంటి వాడు భూమి మీద లేడు. అయితే ఎందుకని? తన శరీరములో పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉన్నాడు, తన శరీరములో పవిత్రమైన జీవితాన్ని కలిగి, దైవ భయాన్ని కలిగి ఉన్నాడు, పాప భీతిని కలిగి ఉన్నాడు. జాగ్రత్త మీరు గమనించండి, దైవ భయం ఉండాలి, పాప భీతి ఉండాలి. కాబట్టి దైవ భయము పాప భీతిని తీసుకుని వస్తుంది, దైవ భయం లేకపోతే పాప ప్రీతిని తీసుకుని వస్తాడు. పాపము చేయడానికి ఉంటుంది. దైవ భయము ప్రాముఖ్యమైనది. అందుకనే దైవ భయం ఉంది కనుక నా కనులతో నిబంధన చేసుకున్నానన్నాడు, నా కాళ్ళు చేతులు సరిగ్గా చూసుకున్నానన్నాడు, నా మనస్సు చెప్పిన నేను చేయట్లేదు అంటున్నాడు. తర్వాత ఏమనంటే నా హృదయం పరస్త్రీని మోహించలేదు అని చెప్తున్నాడు. అందుకని యోబుని దేవుడు ఏం చేశాడంటే అంగీకరించాడు. తర్వాత యోబు చేసే కార్యం ఏంటి? ఆయన లేనివానికి ఇస్తున్నాడు. ఎవడన్నా బట్టలు లేకపోతే బట్టలు ఇస్తూ ఉన్నాడు. ఇవన్నీ నేను చేస్తూ ఉన్నా, నేనేమి దాచుకోలేదన్నానని చెప్పాడు. తర్వాత ఏం చెప్తున్నాడో చూడండి. ఇప్పుడు ఆంతర్యంలో చూడండి యోబు ఎంత పరిశుద్ధత కలిగి ఉన్నాడు. 29వ వచనం, నన్ను ద్వేషించిన వానికి కలిగిన నాశను బట్టి నేను సంతోషించినెడలా, అతనికి కీడు కలుగుట చూచి నేను ఉల్లసించినెడలా, నేను అలాగూ చేయలేదు. అతని పాపము చేయుటకు నా నోటికి నేను చోటియనే లేదు. అబ్బా, ఎంత భక్తి అండి! ఆంతర్యంలో ఎంత భక్తిని కలిగి ఉన్నాడు చూడండి యోబు. శత్రువులు పడిపోతే మనం సంతోషించేవారుగా ఉంటాం, శత్రువు ఓడిపోతే ఎంతో సంతోషించేవారుగా మనం ఉంటాం. కానీ శత్రువు పడిపోతే యోబు ఏం చేయలేదంట? సంతోషించలేదంట. చూడండి, అపకారికి అపకారం చేయట్లేదు, కానీ అపకారికి ఏం చేస్తుందంట? ఉపకారం చేయుచున్నాడంట. యేసుక్రీస్తు ప్రభువారు కలిగిన మనస్సు. మనం అనేక సార్లు మన శ్రమలు ఎవరైనా చూసినప్పుడు ఎంతో సంతోషిస్తూ ఉంటారు. ఇది భలే జరిగిందిరా అనుకుంటా ఉంటారు. నా జీవితంలో దేవుడు కొన్ని అనుమతించిన పరిస్థితులు బట్టి నేను కొంతమంది దైవ సేవకులు సంతోషించారు. వీడికి భలే జరిగిందిరా. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే సంతోషించకూడదంట. మన శత్రువు పడిపోయినప్పుడు ఏం చేయకూడదంట? సంతోషించకూడదు. సంతోషిస్తే ఏం జరుగుద్ది? రండి, సామెతల గ్రంథము 24వ అధ్యాయంలోకి చూస్తే, సామెతల గ్రంథము 24వ అధ్యాయము 17వ వచనం చూడండి. నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకము, వాడు తొట్టిల్లప్పుడు నీవు మనసును ఉల్లసింపకము. యెహోవా అది చూచి అసహించుకొని
వారి మీద నుండి తన కోపము త్రిప్పుకొనునేమో. నిజమే, శత్రువు కీడు చేశాడు మనకి. పడినప్పుడు ఏం చేయకూడదంట, మనం సంతోషించకూడదంట. సంతోషిస్తే ఏం చేస్తాడంటే యేసు ప్రభువారు, దేవుడు ఏం చేస్తాడు, మనల్ని చూచి అసహించుకుంటాడంట. చీ, ఈడు నా బిడ్డ ఏంట్రా, నేను కలిగిన మనుషుడు లేదురా అని చెప్పి ఆడి మీద కుమ్మరించవలసిన కోపము ఎవరి మీద కుమ్మరిస్తాడు, మన మీద కుమ్మరిస్తాడు. కాబట్టి దేవుని పిల్లలారా, దేవుని పిల్లలైన మనము ఎలాగో చెయ్యాలో నేను చిన్న ఉపమానం చెప్తా. ఒక ఊర్లో ఒక దేవుని సేవకుడు ఉన్నాడంట. ఆ సేవకుడు క్రొత్తగా పరిచర్య ప్రారంభించాడంట. అయితే ఆ ఊర్లో ఒక వ్యక్తి, మంచి పేరున్న వ్యక్తి, డబ్బున్న వ్యక్తి, ఈ సేవకుని ఎప్పుడు ద్వేషిస్తానే ఉండేవాడంట, అసహించుకుంటా ఉండేవాడంట, హేళన చేస్తూ ఉండేవాడంట. అయితే ఒకసారి అడిగాడంట ఆయన, అయ్యా సేవకుడు వెళ్ళి, సహోదరుడా, ఎందుకు నేనంటే అంత ద్వేషం నీకు, అంటే నువ్వు నాకు శత్రువి, నువ్వంటే నాకు ఇష్టం లేదు అన్నాడంట. అయితే అప్పుడు సేవకుడు అన్నాడంట, నిన్ను చంపేస్తాను నేను అన్నాడంట. నిన్నేం చేస్తాను, చంపేస్తాను అన్నాడంట. నువ్వే వచ్చి నన్ను చంపేయంటావు అన్నాడంట. ఇదేట్రా బాబు, సేవకుడు ఎంత మాట అన్నాడు అనుకోండి. ఆ రోజు నుంచి ఆ సేవకుడు అతడు తిట్టినా ఏమి చేసినా అతని భార్య యొక్క పిల్లలకు మేలు చేయడం మొదలెట్టాడంట. ఒక రోజున ఈ మనుషుడు, అసహించుకునే మనుషుడు ఊరు వెళ్ళాడంట. ఆ రోజున అతని భార్యకు ఒంట్లో బాగోలేదంట, మరణాపాయ స్థితిలో ఉందంట, ఎవరూ పట్టించుకోవట్లేదంట. ఈ విషయం తెలుసుకున్న సేవకుడు గబ్బు ఏం చేశాడంటే, దైవజనుడు పరుగున తీసుకుని వెళ్ళి ఆమెను రిక్షాలో తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసి తర్వాత ఆమెకు కావాల్సిన ట్రీట్మెంట్ ఇప్పించాడంట. ఇప్పించిన తర్వాత డాక్టర్స్ చెప్పారు, ఇప్పించిన తర్వాత ఈ సేవకుడు వెళ్ళిపోయిన తర్వాత ఈ విషయం తెలుసుకున్న ఈ మనుషుడు పరిగెత్తుకుని హాస్పిటల్కి వెళ్ళాడంట. హాస్పిటల్కి వెళ్తే అప్పుడు చెప్పాడంట, ఆయన ఎవరోనండి ఒక పాస్టర్ గారు తీసుకొచ్చారండి, సరి అయిన సమయం తీసుకొచ్చారండి, లేకపోతే నీ భార్య నీకు దొరకదండి, నీ భార్య నీకు దక్కదండి, ఆమె ఎప్పుడో చచ్చిపోవాల్సిందండి, ఆ సేవకుడు సహాయం చేశాడండి అని. అప్పుడు సేవకుడి దగ్గరికి వెళ్ళి మోకాళ్ళ మీద పడి, అయ్యా సేవకుడు, నీకెంతో కీడు చేశా, నేను ఎంతో అసహించుకున్నా, నేను ఎన్నో అనరాని మాటలు అన్నాను, నువ్వు చేసిన కీడుకు నువ్వు మేలు చేసావు, నన్ను చంపేయి అని మోకరించాడంట. నేను దీనికి పాత్రుని కాను, నువ్వు నా జీవితంలో చేసిన మేలుకు పాత్రుని కాను, నన్ను చంపేనంట. అప్పుడు చెప్పాడు, ఏం చేస్తాను చెప్పా, నన్ను చంపేస్తానన్నావు అంట. అది ఇప్పుడు చంపేశాను కదా నిన్ను అన్నాడంట. ఏంటి, ప్రేమ చేత ఆ మనుషులో ఉన్న గర్వాన్ని, కోపాన్ని, హేళనను సేవకుడు ఏం చేశాడు, చంపివేశాడు. కాబట్టి యోబు కూడా శత్రువు పడిపోయినప్పుడు ఏం చేయలేదంట, సంతోషించలేదంట. అందుకే రోమాపత్రిక 12వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు చెప్పాడు, శత్రువు ఆకలిగొని ఉంటే ఆహారం ఇవ్వు, దప్పిగొని ఉంటే దాహం ఇవ్వు, ఇలాగూ చేస్తే వాడి నెత్తి మీద ఏం వేస్తావంటే మనం ఏంటి నిప్పులు కుప్ప ఆడికి పెట్టేది అన్నం పెడుతున్నావు, అతనికి మనం దాహం ఇస్తున్నాం, ప్రేమగా మాట్లాడుతున్నాం అంటే అర్థం ఏంటి, అతని ఎత్తి మీద ఏం వేస్తున్నావు, నిప్పులు కుప్ప. కాబట్టి మన కీడు చేసిన వారు, కాబట్టి నేను చెప్పగలను, నాకు ఎవరైతే కీడు చేశారో వారికి నేను ప్రైజ్లాడు కూడా నేను చెప్తా. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది, యోబు అలాగంటున్నాడు. ఏం చెప్తున్నాడు, నా శత్రువు పడిపోయినప్పుడు నేనేం చేయలేదంట, సంతోషించలేదంట. అతని కీడు కలుడు చూసి నేనేం చేయలేదు, ఉల్లసించలేదు. 30వ వచనంలో, నేను అలాగూ చేయలేదు, అతని ప్రాణమును నేను శపించలేదు, పాపము చేయటకు నా నోటికి నేను చోటియనే లేదు. చూసారా, శపించలేదంట. అనేక సార్లు మనం ఏం చేస్తామండి, భార్యను శపిస్తాం, భర్తను శపిస్తాం, పిల్లల్ని శపిస్తాం, బంధువులు శపిస్తాం, లోకాన్ని శపిస్తాం, ఆఖరికి కోళ్ళు కుక్కలు కూడా ఏం చేస్తాం, శపిస్తానే ఉంటారు. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్పింది ఇక్కడ, యోబు ఏం చెప్తున్నాడు ఇక్కడ, నేను అతన్ని ఏం చేయలేదు, శపించనే లేదు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట ఏంటంటే, అయ్యా మీ శత్రువుల గురించి మీరు ఏం చేయాలి, ప్రార్థన చేయడి, కీడుకు ప్రతి కీడు చెయ్యొద్దు, దోషునిగా ప్రతి దోషిన చెయ్యొద్దు, కానీ ఏం చేయమన్నాడు, ప్రార్థన చేయమని. ప్రార్థన మనకి ఆశీర్వాదాలు తీసుకొని వస్తాయి. కాబట్టి అందుకన్నాడు, నా నోటికి
పాపం చేటుకు ఏమీ లేదంట, చోటు లేదంట. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, కాబట్టి ప్రతి మనుషుడు తను తాను ఏం చేయాలంట, పరీక్షించుకోవాలి. అందుకే యోబు జీవితము అంగీకరించబడింది. యోబు జీవితము శరీర సంబంధమైన జీవితము అనగా బాహ్య పురుషుడు పరిశుద్ధంగానే జీవించాడు, ఆంతరంగ పురుషుడు కూడా పరిశుద్ధంగానే జీవించాడు. కాబట్టి యోబు యొక్క ఆత్మ ప్రాణ దేహాలను దేవుని ఎదుట సజీవమని యాగముగా సమర్పించుకున్నాడు. అందుకని తన యొక్క స్నేహితులతో ఏం చెప్తున్నాడంటే, యోబుని బట్టి మిమ్మల్ని ఏం చేస్తాను, క్షమిస్తా, యోబుని బట్టి మిమ్మల్ని అంగీకరిస్తా. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, యోబు ప్రార్థనాపరుడే కాదు, ఇంకేంటంట, యోబు జీవితము దేవుని దృష్టికి అంగీకారమైన జీవితం. కాబట్టి బల్లెదకు వచ్చిన నీవు నేను కూడా ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. బల్లెదకు వచ్చా మన జీవితాలు పరీక్షించుకుందాం. యోబులాగా మన జీవితం ఉందా? యోబులాగా మన కనులకు మన శరీరానికి పెట్టుకుంటున్నామా? యోబు అంట, నా హృదయంలో పరస్త్రీని మోహించిన ఎడలా నా భార్య వేరొకరిని తిరగల విసురునుగాక అంటున్నాడు. అది న్యాయాధిపతులతో శిక్షనుందని అంటున్నాడు యోబు. మళ్ళీ ఏమన్నాడు యోబు, నేను ఆహారము పెట్టాను అంటున్నాడు, ఆహారాన్ని ఇచ్చాను అంటున్నాడు. ఇప్పుడు నా శత్రువు పడిపోతే నేను సంతోషించలేదని చెప్తున్నాడు. కాబట్టి శరీర సంబంధమైన పవిత్రత కలిగి ఉండాలి, ఆత్మ సంబంధమైన పవిత్రత కూడా కలిగి ఉండాలి. అందుకే పరిశుద్ధత కలిగి ఉండటానికి ప్రయాసపడాలి. అలాగా పరిశుద్ధులుగా ఎవరైతే ఉంటారో వారికి దేవుడు ఫలమునిస్తాడు. పవిత్రులు ఉన్న వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు వారిని, అందుకే అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల గురించి వారు దేవుడు అనిపించుకోవటానికి ఏం చేయలేదంటే, నేను సిగ్గుపడలేదు. పవిత్రమైన భక్తిని కలిగి ఉండాలి, పరిశుద్ధమైన భక్తిని కలిగి ఉండాలి. మోహపు చూపు, మోహపు మాటలు ఇవన్నీ ఉండకూడదు. అందుకని అలా ఉండడాన్ని బట్టే ఎంతోమంది దైవ సేవకులైన వారు కావచ్చు, విశ్వాసులను కావచ్చు, వ్యభిచార కోపంలో వారు పడిపోయి అనేకసార్లు తన జీవితాన్ని నష్టపరుచుకున్నారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, పరిశుద్ధతే దేవునికి అలంకారం. మన పరిశుద్ధత కలిగి ఉండడమే దేవునికి ఇష్టమైనటువంటి జీవితం. యోబు ఎంతో పరిశుద్ధ జీవితం కలిగి ఉన్నారు. కాబట్టి అందుకని యేసుక్రీస్తు ప్రభువారు కూడా సాక్ష్యం చెప్పాడు, నాలో పాపముందని ఎవడు నేరస్థాపన చేయగలడు అన్నాడు. చేయగలడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, మనము శరీరాన్ని చంపుకోవాలి, శరీర కోరికలు చంపుకుని దేవుని ఎదుట పరిశుద్ధంగా ఉండాలి. అందుకే అపోస్తలుడైన పౌలు అన్నాడు, నా శరీరాన్ని ఏం చేస్తున్నాను, నల్లగా కొట్టుకొనిచున్నాను అన్నాడు. కాబట్టి దేవుడు నా జీవితంలో దేవుడు ఎంతో నన్ను కాపాడే కారణం ఏంటి, దేవుడు అనుమతించిన నాలో ఉన్న జబ్బులే, దేవుడు అనుమతించిన జబ్బులే నన్ను పరిశుద్ధంగా దేవుడు కాపాడే. కాబట్టి ప్రియమైన సోదరుడు పౌలు చెప్పాడు, నేను నల్లగా కొట్టుకుంటున్నాను, పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అలాగూ పరిశుద్ధులుగా ఉండడానికి మనం పిలువబడ్డామంట. పరిశుద్ధులుగా ఉండడానికి ఏం చేయబడ్డాం, పిలువబడ్డాం. అంతేగాని పరిశుద్ధులుగా ఉండి ఒకసారి ఉండిపోయి కాదు. మన జీవితకాలం పరిశుద్ధతలోనికి ఎదుగుతూ యేసుక్రీస్తు ప్రభువు సారూప్యంలోనికి వచ్చేయాలంట. మనం దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం. అంతేగాని జారత్వంలో ఉండడానికో, పాపంలో ఉండడానికో, జనాపేక్ష డబ్బు సంపాదించుకోవడానికో దేవుడు మనల్ని పిలవలేదు. కానీ దేనికి పిలిచాడంటే, యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు. యేసుక్రీస్తు ప్రభువారు సారూప్యంలోనికి రావడానికి పిలిచాడు. అందుకే 1 యోహాను పత్రిక 3వ అధ్యాయాలు అంటాడు, ఎంతో క్రైస్తవుడికి ఉన్నటువంటి గొప్ప శుభ నిరీక్షణ ఏంటంటే, మనం ఆయనను చూచినప్పుడు ఎలా ఉంటామంట, ఆయనను పోలి ఉంటాం. దేవదూతలు పోలి ఉండాం, జీవులు పోలి ఉండాం, సరాయిపులు పరలోకపు రాజు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని పోలి మనం ఉంటాం. ఆయన ఎంత సమృద్ధి అయిన జీవం మనకు అనుగ్రహించును గాక. అందుకే పౌలు అంటాడు, పరిశుద్ధమైన కన్యకను యేసుక్రీస్తు ప్రభువారి పురుషునికి ఏం చేశాను, ప్రదానము చేసి తిని, సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మిమ్మల్ని ఎవడు మోసపరచకుండా చూచుకొనుడి. కాబట్టి పరిశుద్ధమైన భక్తి విషయంలో
ఎవరు కూడా మనం మోసపరచకుండా మనం కాపాడినట్లుగా ప్రభువు కృప కావాలి, దైవ భయము కావాలి, దైవ చింత కావాలి, పాప భీతి కావాలి. కాబట్టి అందుకే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి శక్తితో గొప్ప కార్యాలు చేస్తారు. అందుకే మన పితరులైన వారు అనేక మంది ఉన్నారు. అలాగే సోదరు భగత్ సింగ్ గారు కూడా, ఇంకా అనేక మంది దైవజనులు ఎంతో పరిశుద్ధత కలిగి, ఎంతో పవిత్రత కలిగి, ఎంతో యథార్థంగా ప్రభువుని మెప్పించారు, ప్రభువుని సేవించారు వారి దేహాలతో. అందుకే కొంతమందిని చూస్తూ ఉంటే కొంతమంది సేవకులు ఎంతో వివాహము లేకుండా పరిశుద్ధంగా ప్రభువునికి వాళ్ళు ఎంతో గొప్ప సేవ చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన సోదరి సహోదరుడా, పాపులుగా ఉండడానికి, పాపంగా చేయడానికి దేవుడు మనకు పిలవలేదు, కానీ పరిశుద్ధులుగా ఉండడానికి మనకు పిలిచాడు. యోబు లాంటి పరిశుద్ధత కలిగిన వాడు కాబట్టి యోబు అంగీకరించబడ్డాడు. ఇప్పుడు మన కొలమానం ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధత, పవిత్రత మనకు కలిగి ఉండాలి. అందుకే ఆయన గురించి హెబ్రీ పత్రికలో రాస్తాడు. ఆయన ఎవరు? పవిత్రుడు, నిర్దోషి, కల్మషం లేనివాడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశమండలము కంటే ఇచ్చేటువంటి వాడు. అందుకే పౌలు అంటాడు, నేను ఆయన పోలు నడుస్తున్నా, ఏ మనుషుని పోలు నడవట్లే, ఏ సేవకుని పోలు నడవట్లా, ఏ పితరుల పోలు నడవట్లా, యేసుక్రీస్తుని పోలు నడుచుకున్నాను కాబట్టి యేసును పోలుతా. అందుకే క్రీస్తు అనుకరణ కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు అడుగుజాలు నుంచి వెళ్ళిపోయాడు. అలాగ మనం నడుచున్నట్లుగా ప్రభు మనల్ని అందరినీ సిద్ధపరిచి తన రాజ్యము కొరకై మనల్ని ఆయత్తపరిచి దేవుని వాక్యం నుండి సమృద్ధి అనే జీవము మనందరికి అనుగ్రహించి జీవార్థమైన మారు మనసు కలిగి ఈ లోకములో సాక్షులుగా ఉన్నట్లుగా ప్రభు మనల్ని సిద్ధపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం, బలలోనికి మనం వెళదాం. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం ఎక్కడైతే నిన్ను రేపిందో, ఎక్కడైతే నీ జీవితాల్లో పాయింట్ చేసిందో దాన్ని నువ్వు సరి చేసుకో. బైబిల్ చెప్తుంది, మన పాపములను ఒప్పుకొని ఎడలా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన పాపములు క్షమించి సమస్త దుర్నీతిని ఏం చేస్తాడు? మనలో పవిత్రులుగా చేస్తాడు. కాబట్టి పవిత్రమైన భక్తి, పవిత్రమైన జీవితము దేవునికి ఇష్టమైనటువంటి అర్పణ. మన జీవితమే ఒక అర్పణ యేసయ్యకి. కాబట్టి సజీవ యాగముగా మీ శరీరాలను ఆయన ఏం చేయమన్నాడు? సమర్పించుకొనుడి. పరిశుద్ధమైన కన్యకగా సమర్పించుకున్నప్పుడు పరలోకమును యేసుక్రీస్తు వరుడు సంఘ వధువు సిద్ధపరచబడినప్పుడు పరలోకములో ఎంత గొప్ప ఆనందం. అట్లా ఆనందంలో నీవు కూడా ఉండాలి, పరిశుద్ధ జీవితం కలిగి ఉండాలని ప్రేమగల దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయమున ఈ ప్రేమగల సువార్తను, ప్రేమగల మాటలు ఎద్దకు తీసుకుని వచ్చాడు. కాబట్టి సహోదరి సహోదరుడా, ఎక్కడ నువ్వు పడిపోయావేమో, ఎక్కడ నువ్వు ఓడిపోయావేమో, పాపలో పడిపోయావేమో దేవుని వాక్యం చెప్తే బయటికి రమ్మంటుంది. కాబట్టి ఆయన పరిశుద్ధ పరిచయ దేవుడు అంట, ఆయన పరిశుద్ధ పరిచయ దేవుడు. కాబట్టి జగదుత్పత్తి మొదలుకొని వధింపబడిన గొర్రెపిల్ల. అందుకనే హెబ్రీ పత్రికలు అంటాడు, ఆదా మొదలుకొని తానే శుద్ధీకరణ చేసాడంట. ఎవరికి అప్పచెప్పలా శుద్ధీకరణ చేయడం? దేవదూతలకు అప్పచెప్పలా, జీవులకు అప్పచెప్పలా, సరాయిపులకు అప్పచెప్పలా. యేసుక్రీస్తు ప్రభువారే శుద్ధీకరణ చేశాడు. గొప్ప ప్రధాన యాజకుడు అండి మనకున్నాడండి. ఆయన మన బలహీనత ఎందుకు సమానుభవం కలిగిన వాడు అండి. ఆయన సంతోషించేవాడు కాదు, కానీ మనకు సహాయం చేయువాడు. మన బలహీనతలు బయటకు రావడం సహాయం చేసేవాడు. మన బలహీనతలు బయటకు కొనడానికి ఆయన మనకు పులుకొల్పేవాడు. మనల్ని బయట తీసుకునేడానికి ఆయన సమర్థుడైన దేవుడు అండి. గొప్ప ప్రధాన యాజకుడు నీకు ఉన్నాడు, నాకు ఉన్నాడు, మనకు ఉన్నాడు. అలాంటి గొప్ప ప్రధాన యాజకుడు మన యొద్దకు ఉన్నాడు కనుక కృపా సింహాసనం యొద్దకు ఎక్కడికి వెళ్ళాలంటే మనం ధైర్యంగా వెళ్ళినట్లుగా, బల యొద్దకు ధైర్యంగా వెళ్ళినట్లుగా ప్రభు మనకు సహాయపడుగాక. దేవుడు మిమ్మల్ని సమృద్ధి అయినటువంటి జీవము మీకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం.